సరే రాజకీయాల్లో ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత బంధుత్వాలు ఇంకోటి ఉండకపోవచ్చు కానీ ఆమె ఆ టైప్లో ఉండదేమో. ముద్రగడ పద్మనాభం గారు ఇంకా కొద్దిగా స్లిప్ అవుతున్నారు కానీ టంగు, ఈవిడైతే ఆ రకంగా మాత్రం మాట్లాడే పరిస్థితి లేదు. ఏదో 1-2 సార్లు ఏదో స్లిప్ అయితే అవి ఉండొచ్చు ఆ ఫ్లోలో. సో దీని మీద జన సైనికులు రగిలిపోతున్నారు, మెగా ఫ్యామిలీస్ రగిలిపోతున్నారు, ఫోన్లు వర్షం కురిపిస్తున్నారు. ఏం జరిగిందన్నది మన దగ్గర ఒక పబ్లిక్ కాలర్ ఉన్నారు, రాజేంద్ర వెర్షన్ తీసుకుందాం. రాజేంద్ర గారు, రాజ్యాంగం విధంగా వీళ్ళు మెగా ఫ్యామిలీ వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాలండి. చెప్పండి రాజేంద్ర గారు. సెక్యూరిటీ వాళ్ళకి ఇవ్వాలి, మెగా ఫ్యామిలీ వాళ్ళకి. ఎవరికైనా వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు పెద్దనే తన చిరంజీవి ఆయనకు ఒకవేళ వచ్చిందనుకో, ఆయననే గదే కొడుగుర్లు అవి వేసేది అనుకో, ఇది వరకు కడపలో జరిగినట్లయితే ఈ కడపలో అంతా ఇక్కడ తెచ్చి పెడతారు పెండ అది ఇది. మాకెంత బాధ అనిపిస్తుంది తెలుసా. మీరు బాగా తెలుసు వర్మ గారు మీరంటే. రాజేంద్ర గారు, మీరు ఎక్కడ హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నారా? అవునవును. ఏం చేస్తుంటారండి మీరు? నేను గ్రానైట్ చేస్తా. ఓకే, గ్రానైట్లో చేస్తా. సో దీని మీద ఏమనిపిస్తుందండి అసలు? దీని మీద అంటే వాళ్ళు చేయాలని చేస్తారా, ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు చేస్తారా, ఎవరైనా చేసినా కూడా వాళ్ళ మీదకే వస్తుంది. వాళ్ళు చేస్తారా వీళ్ళు చేస్తారా, వాళ్ళ మరి ఎక్కడి నుంచి అలా తెచ్చి చేస్తారా అనేది తెలియదు. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడు ప్రచారం చేసి ఏదైనా జరగడానికి జరిగింది అనుకోండి, ఎట్లుంటది చూస్తాను. అవి ఆ దెబ్బలు చూడండి. అవి వినబడుతుందా వర్మ గారు? హలో, చెప్పండి, వినిపిస్తుంది రాజేంద్ర గారు. ఇదేనండి కొంచెం బాధాకరం అన్నది. హలో, ఒక్క నిమిషం అండి. హలో, ఇవ్వమ్మా వర్మ గారు.